ముఖం సరిగ్గా కనపడలేదండి. మళ్ళీ చూస్తే కానీ చెప్పలేనండి. ఇతను స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. రేయ్, అన్న అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. నువ్వు సైడ్ అవుతావా? మమ్మల్ని సైడ్ చేయమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? చిత్రాన్ని మర్చిపో, బతికిపో. చిన్న గొడవే కదరా, గుడ్డలు తీసుకొస్తున్నాయంటే. వీడి ఎమోషన్ చూస్తే ఎస్ఎస్ ఎలా ఉన్నాడే. అన్నా అందుకని సీన్ లేదన్నా, నువ్వు భయపడకు. నెక్స్ట్ సీన్కి నీ ఉండాలి కదరా. ప్లీజ్ స్టాప్. ఏంట్రా అది కాకపోతే ఇంకొకటి. మా మమ్మీ డాడీకి నేను ఒక్కనేగా. చల్ చల్ ఇక్కడ చల్. రేయ్, మా మమ్మీ డాడీకి ఇద్దర్రా. గుడ్డలు పంచేతులు ఉన్న అలాగే వస్తున్నాయంట్రా. ఏంటి మర్చిపోయావు? అన్నా క్లాస్కి వెళ్దామా? వద్దురా, చూసుకెళ్దాం. నాకు లెఫ్ట్ హ్యాండ్ తోనే అలవాటు. కేశవ్, కేశవ్తో మాట్లాడాలంటే ముందు వీరికి క్లోజ్ అవ్వాలి. నన్ను అందరు దేవదాస్ అంటారు. నీ వెనక తిరుగుతున్నావు కదా, కానీ నా పొజిషన్ వాడు పక్కన ఉండే కుక్కలు అవుతాయి. హాయ్ చిత్ర. హాయ్. హాయ్. కేశవ్ అప్పుడే వెళ్తున్నాడేంటి? ఇంకో క్లాస్ ఉంది. అంటే వాళ్ళ సిస్టర్ ని తీసుకోవడానికి ఫిజికల్ కేర్ సెంటర్ కి వెళ్తున్నాడు. ఏమైంది తనకి? తెలీదు, తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు. ఎక్స్క్యూజ్ మీ, మోనికా ఎక్కడ? దొరకలేదు, టైం కావాలి. ఈ రెండు తప్ప ఇంకేమైనా చెప్పండి. డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేశాం సార్. ఈ మర్డర్ పక్కా ప్లానింగ్ తో జరిగింది. చేసినాడు చాలా తెలివైనాడు. ఒక్క క్లూ కూడా వదలలేదు. అంటే ఇంకెప్పటి దొరకడానికి క్లారిటీ ఇస్తున్నావా? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? బుద్ధి ఉన్నవాడెవడు ఈ ప్రశ్న అడగడాయా? సరే, అడిగా కనుక చెప్తున్నా. 24 hours లో వాడిని అరెస్ట్ చేయాలి. అండర్స్టాండ్? చిత్రాన్ని వదిలేసిన దగ్గర నుంచి కాలేజ్కి రావాలంటే ఒక పర్పస్ లేకుండా పోయిందిరా. చూడు, ఏదో పడేలా ఉంది. ఇట్రా, నిన్నే ఇట్రా. ఫస్ట్ ఇయరా? కాదు, ఫైనల్ ఇయర్. ఏంది ఇంట్రా? ఏ మీరు అక్కడే ఆగిపోయారా? అదేంట్రా అంత మాట అనేసింది? ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అవడానికి 3 సంవత్సరాల కాలం 25,000 డబ్బు ఖర్చు పెట్టాం. ఆ రోజుల్లోనా? అన్నా మనలో మనమాట. నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా. 22 రన్నింగ్. అన్నా పండగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా. అన్నారా? అదే ఎంత పెద్ద అన్నా. ఎన్నిసార్లు చెప్పాను, షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి. పద పదన్నా. ఏంటి లేటు? బయట 5,000 తగిలారు. వెళ్దాం పద. సరే పద. ఎవడి క్లాస్ రా ఇది? కుందేటికి వచ్చినారా క్లాస్ అన్నా? పర్లేదురా, ఈ క్లాస్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. అవును. సీట్ ఖాళీయా? నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. విండో సీట్, విండో సీట్. అన్నారా? అరే క్లాస్ అయిపోగానే వెళ్ళిపోవచ్చని. సైలెన్స్. బయట చిరాగ్గా ఉందని క్లాస్కి వస్తే ఇక్కడ అలాగే చచ్చితింటరా?
ఏం మాట్లాడుకుంటున్నారా? పామ్ చూడరా ఇది మన టాపిక్ సార్. అవునా, ఏది కంటిన్యూ చేయి. అకార్డింగ్ టు గివెన్ సర్వే నెంబర్ దిస్ paddy field belongs to Mr. Naidu, you know. నువ్వురా? ఎంఆర్ఓ గారు మీరు ఈ విషయంలో ఏం చేయలేరా? అంటే కుర్రాలు కదండి, కొంచెం చాదస్తే ఎక్కువ. అదేంట్రా అన్ని కరెక్ట్ గా చెప్పాంగా. ఎవడో సినిమా చూడలేదేమన్నా. అతడు రా. మీరు వెళ్తారా నన్ను వెళ్ళిపోమంటారా? బుక్ తెచ్చిరా. బాబు నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా. డాక్టర్ గారు నమస్తే. నిన్న యాక్సిడెంట్ కేసు వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. అమ్మాయికి ఇప్పుడే ఆపరేషన్ చేశాం. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. అబ్బాయికి మైనర్ ఇంజరీసే. ఫస్ట్ ఎయిడ్ చేసి జనరల్ వార్డులో వచ్చాం. సార్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. పిల్లలిద్దరూ బతికే ఉన్నారు. ఏమన్నాడు? వాళ్ళలో ఎవరు బతికినా మన ఇద్దరం పోతామన్నాడు. నువ్వు ఐసీయూకి వెళ్ళే పిల్ల సంగతి చూడు, నేను జనరల్ వార్డులో చూస్తాను. వెళ్ళు. సరే. నిన్న యాక్సిడెంట్ అయిన కుర్రోడు బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆ
ఫోరెన్సిక్ టీం రమ్మని చెప్పండి. మళ్ళీ వాడేనా? అనుకుంటున్నాను సార్. హలో హలో సార్, అమలాపురం ఎస్ఐ. తెలిసింది. ఎవిడెన్స్ ఏమైనా దొరికాయా? ఇంకా ఏం దొరకలేదు సార్. డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి. ఆపవయ్యా, ఈ నెలలో అనేది రెండవది. ఫస్ట్ మర్డర్ కేసుకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడే రెండోది కూడానా? లేదు సార్, 1 వీక్ టైం ఇస్తే. ఇంకో బాడీ రికవర్ చేసుకుంటావా? సార్, ఒక పక్క గవర్నమెంట్, ఇంకో పక్క మీడియా. ఏం ఆన్సర్ చెప్పాలయ్యా? ఈ కేసుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని హెడ్ ఆఫీస్ కు వచ్చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. ఓకే సార్. జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్యల వెనుకున్న కుట్రదారులను పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నియమించడం జరిగింది. ఈడేంటి మనకనే ముందే వచ్చాడు? ఏమన్నా అందరూ టెస్ట్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? మీరు ఈ క్లాసే, నాకు తెలుసు. మీరు వచ్చి కూర్చోండి. అందుకే క్లాస్కి రావద్దని చెప్పేది. ఈయన సావు. చిత్ర కొంచెం చూపించచ్చుగా? చూపించచ్చు. ఏమైనా వస్తే చూపించచ్చు కదా? నిద్రపోవడం వచ్చు, పడుకొని చూపించేదే. ఏంట్రా ఇది? అదా చిత్తు కాదు సార్. రోడ్డు మీద పడి ఉంటే స్వచ్ఛ భారత్ లోపల తీసుకొచ్చా. వద్దంటే చెప్పండి, పడేస్తాను. అడిషనల్ యూ రిక్వైర్. ఏం రాసేవని? ఏం రాసేవని? ఏం రాసేవు? నాకేం రాదు, నన్ను అడక్కు. లాస్ట్ 2 days ఎందుకు అబ్సెంట్ అయ్యాడు అడుగు. 2 days అంటే ఎందుకు అబ్సెంట్ అయ్యారా? చిన్న పని మీద విజయవాడ. ఏదో పనుండి విజయవాడ వెళ్ళాడంట.
పోలీస్ హత్యల గురించి వీడెందుకు చదువుతున్నాడు? పని అయిపోయింది బాబు, భోజనం కూడా రెడీ చేశాను. సరే వెళ్ళు. అన్నం తింటావమ్మా? తీసుకొస్తాను. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పోలీస్ హత్యల కేసు అటు ప్రజలకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు తలనొప్పిగా మారింది. జరిగిన 2 మర్డర్లకి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్